ప్రభును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామములో విశ్వవాణి టీవీ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి శ్రోతలందరిని బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రార్థనా సహకారాన్ని బట్టి విశ్వవాణి పరిచర్య దినదినం సువార్త అందనటువంటి ప్రాంతాల్లో సువార్త అందించేటువంటి ఒక గొప్ప సంస్థగా అభివృద్ధి చెందడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఒక గ్రామాన్ని మనం సందర్శించాం, చూసాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సేవకుల ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళని బట్టి ఆ ప్రాంతం ఏ విధంగా మార్చబడింది, ప్రజలు ఏ విధంగా దీవించబడ్డారు, గ్రామం ఈరోజు దేవుని ఎలా ఆరాధిస్తుందో ఆ విషయాలని మనం చూసాం. నా ప్రియమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా అనేకమైనటువంటి గ్రామాలకి ఒక్కసారి కూడా సువార్థికుడు వెళ్ళినటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు మేము సర్వేలు చేస్తూ ఉన్నాం, అనేక గ్రామాలను కనుగొంటున్నాం. సేవకులు ఎంతో అవసరత ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థించండి. మీ యొక్క సహకారం ఈ పరిచర్యకు, సువార్థికులకు ఎంత అవసరం అని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినటువంటి వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుమనను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాం, బ్రతుకుతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ప్రభువా, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. కృప దయచేయండి. మా ప్రతి స్థితిని నాయన ఈ వాక్యం ద్వారా మీరు మార్చండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మొదటి నుంచి మనం గమనిస్తే అంతటా ప్రవక్తల శిష్యులు ఒక భార్య అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఆమె పేరు చెప్పబడలేదు, కానీ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం, అలాగే 18వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే అక్కడ ఓబద్యా అనేటువంటి ఆహాబు యొక్క గృహంలో పనిచేసేటువంటి దైవ సంబంధమైనటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తాం. ఆహాబు యొక్క భార్య యెజబేలు దేవుని యొక్క సేవకుల్ని చంపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక గుహల్లో 100 మంది సేవకుల్ని, ఒక్కొక్క గుహకి 50 మందిని చేర్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి పోషించినటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూస్తాం. ఓబద్యా సేవకులను బ్రతికించడానికి, దైవ ప్రవక్తలను బ్రతికించడానికి తనకున్నటువంటి ధనాన్ని, సమయాన్ని ఎంతగానో వెచ్చించినటువంటి అనుభవాన్ని మనం ఆ యొక్క భాగంలో మనం గమనిస్తాం. నా ప్రియమైనటువంటివారా, దానిని బట్టి బహుశా నేను అనుకుంటాను ఓబద్యా అప్పులు పాలైపోయాడు, రుణగ్రస్తుడైపోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఒక సమయం వచ్చింది, ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో వారి యొక్క కుటుంబం యొక్క చరిత్ర మనం అక్కడ చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు పూర్వం 924 722 మధ్య జరిగినటువంటి సంఘటనగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆమె భర్త చనిపోయినటువంటి స్థితిలో ఉంది, దుఃఖంలో ఉంది. తన యొక్క బిడ్డలను పెట్టుకుని దుఃఖిస్తున్న పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క లా ప్రకారంగా నిర్గమాకాండం 21వ అధ్యాయం 2-4, అలాగే లేవీకాండం 25:10 ప్రకారంగా రుణగ్రస్తుడు అప్పు తీర్చకుండా చనిపోయినట్లయితే రుణదాత రుణగ్రస్తుని యొక్క పిల్లలను బానిసలుగా తీసుకుని పోయేటువంటి ఒక లా ఆ దినాల్లో ఉంది. ఒక ప్రక్క భర్త చనిపోయినటువంటి స్థితిలో ఆ యవనస్తులు ఎంతో దుఃఖపడుతూ ఉంది బిడ్డలను పెట్టుకుని. పిడుగులాంటి వార్త ఏంటంటే, అప్పుడు తన భర్త అప్పు చేసి చనిపోయాడు. అప్పు ఏదో చెడు కార్యాలు చేయడానికి కాదు, దేవుని యొక్క సేవకులను బ్రతికించడం కోసం వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు లా ప్రకారంగా తన బిడ్డలను బానిసలుగా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి బానిసలుగా ఆ బిడ్డలు వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడు తినాలో, ఏ పని చేయాలో, ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దుఃఖం తర్వాత దుఃఖం వచ్చినటువంటి స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తాము అంటే, ఎవరైనా మనకు కొంచెం దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనకున్నటువంటి బాధ అంతా చెప్పుకుని శాద తీరాలి అని అనుకుంటాం. చాలాసార్లు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం చాలామందికి వెళ్ళి మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా జరిగినటువంటి సంఘటనల్ని చెప్పుకుంటే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, మనం చెప్పింది ఒకటైతే వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్పి మన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసినటువంటి పరిస్థితులు అనేకసార్లు మనం గమనిస్తాం ఈ లోకంలో. కానీ ఈ యొక్క స్త్రీ చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, దైవజనుడైనటువంటి ఎలీషా గారి దగ్గరికి
వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తగిన సమయంలో తగినటువంటి చక్కటి నిర్ణయం ఏంటంటే దైవ సంబంధమైనటువంటి వ్యక్తిని, ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంటున్నటువంటి స్థితిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. ఆమె వెళ్ళి తనకుంటున్న బాధ అంతా చెప్తే ఎలీషా గారు ఆమెతో అంటున్నాడు, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు చెప్పమ్మా అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటివారా, యేసయ్య ఈరోజు మన యొక్క జీవితాలను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మనకు కూడా కష్టం వచ్చింది కదూ, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కొన్నిసార్లు వచ్చాయి. ఈ పరిస్థితులు నేనేమంటానంటే మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పి అవమానపరచబడే కంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళింది, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది, ఒక మంచి వ్యక్తిని కలుస్తూ ఉంది, తన యొక్క బాధ అంతా చెప్తూ ఉంది. చెప్తే ఆయన అంటాడమ్మా, నా వల్ల నీకేం కావాలి, అసలు నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పమ్మా. దేవుడు ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా అదే అడుగుతున్నాడు. మన బాధ చెప్తే ఆయన అడిగేది ఏంటంటే, ఓకే ఈ బాధ అంతా చెప్పావు, అసలు నీ జీవితంలో ఏముందో నాకు కావాలంటాడు. నా ప్రియమైనటువంటివారా, మన హృదయాన్ని విప్పి మన బలహీనత, మన పాపం, మనం చేసినటువంటి దోషం ఆయన దగ్గర ఒప్పుకుంటే, ఆయన దగ్గర ఉన్నట్టుగా చెప్తే తప్పక దేవుడు కనికరిస్తాడు. ఆమె చెప్పింది, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ లేదయ్యా. యథార్థంగా తనకున్నటువంటి స్థితిని దైవజనుని దగ్గర ఆమె ఒప్పుకుంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి మనం గమనిస్తే మత్తయి సువార్త ప్రకారంగా నూనె చాలా ప్రాధాన్యత కలిగినటువంటిదిగా, నూనె ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేని కన్యకులు 10 మంది ఉన్నారు. కానీ బుద్ధి కలిగినటువంటి కన్యకులు వారి యొక్క సిద్ధుల్లో నూనెని సిద్ధపరచుకుని రెడీగా ఉన్నారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు కూడా ఉంది, కానీ తగినంత లేనటువంటిదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తాం. నా ప్రియమైనటువంటివారా, ఈ స్త్రీ యొక్క జీవితంలో తన యొక్క కుటుంబంలో ధనం లేదు, ఆహారం లేదు, లేకపోతే వస్త్రాదులు సరిగ్గా లేవు, తన యొక్క పిల్లలనేమో బానిసలుగా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో తన యొక్క ఇంట్లో ఉన్నది ఏంటో తెలుసా, ఒక ఆయిల్ జార్ ఒకటి ఉంది తన యొక్క కుటుంబంలో. అది ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. నా ప్రియమైనటువంటివారా, అక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. కానీ బుద్ధి గల కన్యకులు మాత్రమే సిద్ధంగా తమ సిద్ధుల్లో నూనె ఉంచుకున్నారు. అంటే ఆత్మీయ జీవితం, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితి దేవుణ్ణి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బుద్ధి లేనటువంటి కన్యకులు వారు కూడా సిద్ధపడాలనుకున్నారు, కానీ కునికి నిద్రించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు చర్చికి వెళతాము, కానుకలు వేస్తాము, అన్ని కార్యక్రమాలు పాలుపంపులు పొందుతాం, కానీ దేవునికి తగినటువంటి విధానంలో మన యొక్క బ్రతుకు ఉండదు. దేవుడు ఆశించే మేరకు భక్తి మన జీవితంలో ఉండదు. అందుకోసమే కొన్నిసార్లు నేను అనుకుంటాను, దేవుని చేత మీరెవరో నాకు తెలియదు గనక పొమ్మని చెప్పేటువంటి పరిస్థితి వస్తుందేమో. ఒకసారి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 12వ వచనం. అతడు మేము నెరిగినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన యొక్క సిద్ధిలలో నూనె సరిపడినంత ఉందా? దేవుడు ఆశించే మేరకు మన జీవితంలో భక్తి జీవితం ఉందో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ స్త్రీ విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఈమె చాలా కష్టంలో ఉంది. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గర తన హృదయం విప్పి ఉన్నట్టుగా చెప్తూ ఉంది. తన ఇంటిలో ఒకటే ఉంది, ఆ నూనె కుండ తప్ప ఇంకేమీ లేదు. నేనేమంటానంటే, ఏదున్నా లేకపోయినా ఏది ఉండాలో తన గృహంలో అది ఉంది. తనకు దేవునికి ఉండవలసినటువంటి గొప్ప సంబంధం ఉంది, ఆ ప్రార్థనా జీవితం ఉంది, దేవుణ్ణి ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆత్మీయత తన బ్రతుకులో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. దైవజనుడు ఒక చక్కటి సలహా ఇస్తాడు. ఏమనంటాడంటే, అమ్మా ఒక పని చేయి, నీ పిల్లల్ని తీసుకుని నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నీకు దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలను నువ్వు తీసుకునిరా అని చెప్తాడు. నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళమని చెప్పి దైవజనుడు చెప్పాడు. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో, అప్పుల పాలైపోయారో, అందరూ వచ్చి వాళ్ళు నిందించడం మొదలుపెట్టారు. ఏమ్మా మీరు పెద్ద భక్తులని చెప్పుకున్నారు, మీరు బోధించారు, మీ ఆయన పెద్ద భక్తులు అనుకున్నారు, మీరు ఎప్పుడు దేవుడా దేవుడు అన్నారు,
ఏమైందమ్మా, ఇప్పుడు అప్పుల పాలైపోయారు, మీ పిల్లల్నేమో బానిసలుగా పట్టుకుపోతున్నారు, మీ ఆయన చనిపోయాడు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి బహుశా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఎంతో నిందించుంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ దేవుడు ఉన్నాడని నిరూపించాలి, వాళ్ళందరికీ ఈమె ఒక మాదిరి కావాలి. అందుకోసమే దైవజనుడు అంటున్నాడమ్మా, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి దొరకగలిగినటువంటి వట్టి పాత్రలను తీసుకుని రమ్మా అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నూనె కుండ ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, ఆమె దగ్గర అది ఉంది. ఆత్మీయత ఎంత ఉండాలో అంత ఆమె దగ్గర ఉంది. ఇప్పుడు వట్టి పాత్రలు నశించిపోతున్నటువంటి ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు నిందించారో, ఎవరైతే వాళ్ళని ఏడిపించారో వారందరి దగ్గరికి ఇప్పుడు దైవజనుడు పంపిస్తూ ఉన్నాడు. ఈ పిల్లలు వెళ్ళి, అంకుల్, మమ్మీ మీ దగ్గర పలానా వట్టి పాత్ర, ఆంటీ మీ దగ్గర వట్టి పాత్రలు, పలానా పాత్ర కావాలంటీ అని అడిగితే నేను అనుకుంటాను, ఈ పిల్లలు అడిగినటువంటి ఆ చక్కటి ఆ యొక్క మాట, వాళ్ళలో ఉంటే ఆ మంచితనం, వాళ్ళందరూ కూడా వట్టి పాత్రలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఆ చక్కటి సంబంధాన్ని ఈ పిల్లలు తల్లి ఆ ప్రాంతంలో కొనసాగించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఇవ్వగలిగారు అంటే ఇచ్చే విధంగా వాళ్ళు జీవించగలిగారు ఆ ప్రాంతంలో. నా ప్రియమైనటువంటివారా, దేవుని యొక్క పిల్లలంగా, విశ్వాసులంగా ఈ లోకంలో మనం కొనసాగుతూ ఉన్నాం. మనకు కూడా ఈ లోకంలో సహాయం దొరకాలి, ఏదైనా అడిగితే ఇవ్వాలి అంటే అటువంటి ఆత్మీయత, అటువంటి మంచితనం, అటువంటి మంచి పేరు మనకు ఉండవలసిన అవసరత. ఇప్పుడు వట్టి పాత్రలు తీసుకొచ్చి దైవజనుడు ఏమన్నాడంటే, నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు మూసి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. తలుపు మూసి అంటే నేనంటాను, ఇది ప్రార్థనా జీవితానికి సాదృశ్యం, కుటుంబ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు నేనేమంటానంటే, కుటుంబంతో, నీ పిల్లలతోటి తలుపు మూసి దేవుని చూడగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆత్మీయ కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దైవజనుడు చెప్పాడు, అమ్మా తలుపు మూసి ఒట్టి పాత్రలన్నీ ఒక తట్టును పెట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనెను అన్నిటిలో పొయ్యమని చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. దైవజనుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి ఆ తల్లి ఇష్టపడింది. నా ప్రియమైనటువంటివారా, దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక సార్లు మనం హెచ్చరించబడుతూ ఉండగా వాక్యం ఏం చెప్తుందో, దైవజనులు ఏం చెప్తున్నారో ఆ ఉన్నది ఉన్నట్టుగా మనం కూడా చేయగలిగితే, అటువంటి ఆత్మీయతను, అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి జీవించగలిగితే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ నూనె కుండలో నుంచి ఆ నూనెను ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉంటే ఆ పాత్రలన్నీ నిండిపోతూ ఉన్నాయి. ఆత్మీయ జీవితాన్ని నీ బ్రతుకులో దేవుడు ఎందుకు నింపి ఉంచాడంటే, అది నీ వరకు మాత్రమే కాదు, వట్టి పాత్రలుగా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకే నిన్ను నీ ప్రాంతంలో నిలవబెట్టాడు. అందుకోసమే బహుశా నీకు కష్టం వచ్చింది, అందుకోసమే కొన్నిసార్లు నీకు నష్టం వచ్చింది, అందుకోసమే కొన్నిసార్లు నీకు అవమానం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను ఏడిపించారో, బహుశా వాళ్ళ దగ్గరికి నీ ఆత్మీయతను పంచవలసిన అవసరత, ఈమె నశించిపోతున్నటువంటి ఒట్టి పాత్రలు ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలో ఆమె దగ్గర ఉన్నటువంటి ఆత్మీయతను ఒక్కొక్క పాత్రలో పోస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. పాత్రలన్నీ నిండిపోయాయి. ఇప్పుడు పాత్రలు నిండిపోయిన తర్వాత అబ్బా మనకు బాగా ఉంది, అన్నీ బాగున్నాయి అని చెప్పి వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే ఇవన్నీ నిండిపోయాయో, అద్భుతం జరిగిందో, మళ్ళీ దైవజనుడు గుర్తొచ్చాడు. మళ్ళీ దైవజనుడి దగ్గరికి ఆమె తిరిగి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. 7వ వచనం చూస్తే, ఆమె దైవజనుడిని అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతను నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. నా ప్రియమైనటువంటివారా, బ్రతకమని ఆయన జరిగినటువంటి అద్భుతాన్ని బట్టి అప్పు తీర్చుకుని, అంటే సమస్య తీర్చబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహెజ్కేలు గ్రంథం 36:11, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేస్తాను. ఎప్పుడైతే యేసయ్యను మనం ఆశ్రయిస్తామో, యేసయ్య చెప్పినట్లుగా చేస్తామో, మన యొక్క బ్రతుకులో మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. అలాగే కీర్తన 34:5 వచనం మనం గమనిస్తే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములను లజ్జింపకపోవును. వారి యొక్క జీవితంలో అవమానం ఎదురై ఉండొచ్చు. ఎప్పుడైతే దైవజనుడి వైపు చూశారో, దైవజనుడు చెప్పినట్టుగా చేశారో, వారి జీవితంలో వారు అద్భుతాలు చూశారు. నా ప్రియమైనటువంటివారా, దేవుడు నీకు ఒక ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు, నేను రక్షించుకున్నాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఒట్టి పాత్రలుగా ఉన్నటువంటి, నశించిపోతున్నటువంటి, కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క రక్షణ అభారం నీ మీద యేసయ్య ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నింపబడిన నీవు
ఒట్టి పాత్రలుగా ఉన్నటువంటి వారి కొరకై ఏమైనా చేయగలవా? వారి కొరకు ప్రార్థించగలవా? నీ ఆత్మీయతను వారికి పంచగలవా? నువ్వన్నా వెళ్ళు, లేకపోతే వెళ్ళేటువంటి వారిని పంపించమ్మా. ఆమె ఉన్నటువంటి ఆత్మీయతను అనేకులకి పంచింది, నిండిపోయాయి. ఇప్పుడు నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కూడా ఒకప్పుడు కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు యేసు ఆదుకున్నాడు, నీకు రక్షణనిచ్చాడు. ఈ రక్షణ నువ్వన్నా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేటువంటి వారిని పంపించాలి. విశ్వాని సేవకులు కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో నశించిపోతున్న ఆత్మల పక్షంగా వాళ్ళు నిలవబడుతున్నారు. నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే సేవకుల్ని పంపించేటువంటి స్థితిలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నువ్వు వారి కొరకు పనిచేయడానికి ఇష్టపడతావా? ఒక ప్రేయర్ సెల్ స్టార్ట్ చేసి కొంతమందికి నీ ఆత్మీయతను పంచగలుగుతావా? లేకపోతే నువ్వు ఉన్న ప్రాంతంలో విశ్వాణి కొరకై కొంత ధనాన్ని సేకరించి పరిచర్య కొరకై మేము ఉన్నాం, మీరు వెళ్ళండి అని ప్రోత్సహించగలుగుతావా? అలా చేయగలిగితే నీ జీవితంలో కూడా అనేకమైన అద్భుతాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మాతో మీరు మాట్లాడారయ్యా. ఒకప్పుడు మేము బాధలో, వేదనలు, దుఃఖంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించావయ్యా. మీ వైపు చూస్తే మా యొక్క జీవితంలో మీరు వెలుగునిచ్చారు నాయనా. మేము మీ తట్టు చూసినప్పుడు మా ముఖంలో ఎప్పుడు లజ్జ కలక్కోకుండా మీరు నాయన కాపాడారు తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను. మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దయచేసిన దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, దుఃఖం ఉందో నాకు తెలియదు నాయన. ఈ సమయంలో వారిని ఆదరించండి నాయన. ఈ స్త్రీ వలె ఎవరైనా అవమానంలో, బాధలో, దుఃఖంలో ఉంటే వారిని ఓదార్చమని అడుగుతూ ఉన్నాను. వారి జీవితంలో ఆత్మీయతతో నింపండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. మేము రక్షింపబడ్డాం, అనేకులకు రక్షణ ఇచ్చేటువంటి వారుగా ఉండటానికి కృప దయచేయండి. మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.